శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక మౌనము. మౌనము నిత్యయోగ పరమార్థము, ధార్మిక న్యాయతత్వమవు, ధ్యాన వికాస మార్గమున దైవ విశేష సహాయ రూపము. హానములేని జీవితపు యానము నిశ్చల సూత్రబద్ధమై కానుకగాగ నిల్చి హృది కౌముది నీడన సాగిపోవలెన్. మిత్రులారా, ఈ పద్యభావము మౌనము గురించి. మౌనము చాలా అవసరమైనది, శక్తివంతమైనది. ఈ మౌనము ఎలాంటిదంటే, మౌనము నిత్యయోగ పరమార్థము. ఒక యోగాన్ని, ఒక పద్ధతిని, ఒక ఆస్తిని, ఒక గౌరవాన్ని, మానసిక విశేషమైనటువంటి ప్రాబల్యాన్ని ఇచ్చేటువంటి పరమార్థం. ధార్మిక న్యాయతత్వమవు, ధర్మాన్ని గురించి న్యాయంగా చెప్పగలిగేటువంటిది మౌనం. ఏదైనా ఒక విషయం గురించి ఒక ప్రశ్న వస్తే ఒక్క క్షణం మౌనం వహిస్తే చక్కని సమాధానం వస్తుంది. మరియు ధ్యాన వికాస మార్గమున మనిషి ధ్యానంలో ఉన్న టైములో, సమయంలో, ఆ మార్గములో దైవ విశేష సహాయ రూపము. దేవుడు నీకు ఏదో సాయం చెయ్యాలి అని, ఒక సహాయం చెయ్యాలని ఒక రూపాన్ని నీకు ఇస్తాడు. ఆ రూపము హానము లేని జీవితపు యానము. ఇవ్వబడినటువంటిది, దేవుడు నీకు ఇచ్చినటువంటిది. హానము అంటే ఓటమి. ఈ ఓటమి లేనటువంటి యానము అంటే నీ ప్రయాణం, నువ్వు సాగించేటి ప్రయాణం. హానము లేని జీవితపు యానము నిశ్చల సూత్రబద్ధమై, కదలనటువంటి ఒక సూత్ర ప్రణాళికకు కట్టుబడి ఉండేటువంటిది. ఈ కానుక నీకు వస్తుంది. అప్పుడు నీ హృదయం కౌముది వెన్నెల, ఈ కౌముది నీడన, వెన్నెల నీడలో సాగిపోయేట్టుగా నిన్ను జీవితాంతం నిన్ను కాపాడుతుంటుంది. కనుక మౌనము అనేది చాలా గంభీరమైనది, చాలా శక్తివంతమైనది. ఈ శక్తిని మనిషి గుప్పెట పట్టి నిత్యం మౌనంతో ధ్యానం చేస్తే మనసులో ఉన్నటువంటి నిర్వికారాలన్నీ తగ్గిపోయి మానసిక ప్రశాంతత వస్తుంది. మనిషి తనకు కావలసినటువంటి సదుపాయాలను మానసికంగా తయారు చేసుకొని ఈ జీవితాన్ని ఆనందంగా గడపడానికి మార్గం ఉంటుందని చెప్పి మహామునులు, యోగులు మౌనాన్ని, కావలసినటువంటి మౌనాన్ని ఆచరిస్తూ వారి జీవితంలో ఎన్నో వింతలు, విశేషాలు చేయగలిగినటువంటి గొప్ప శక్తి ఈ మౌనానికి ఉన్నదని మీకు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు ఈ పద్యం చదివి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టి నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే.